హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా వెహికల్ ఎలా ఆగిపోతుందో. దీనికి ఈసీఎం అప్డేట్ అనేది ఎలా చేస్తారో మనం ఇప్పుడు చూద్దాము. ఆల్రెడీ బండికి అండ్ సిస్టానికి అయితే కనెక్ట్ చేశాను. ఇది వచ్చేసి కనెక్ట్ అవుతుంది సిస్టానికి, బండికి అండ్ టూల్కు. చూడండి, లోడింగ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు లోడింగ్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఫ్రేమ్ నెంబర్ అడుగుతుంది. అది కూడా చూపెడతాం, డీటెయిల్గా చూపెడతాం. చూడండి ఈసీఎం అప్డేట్ అంటుంది, చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇంజన్ నెంబర్ అంటుంది, కానీ మనం ఫ్రేమ్ నెంబర్ అనేది బండికి కొట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, వెహికల్ వచ్చేసి చాయిస్ నెంబర్, ఫ్రేమ్ నెంబర్ అన్నమాట. అది మొత్తం కొట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఏ షోరూంలో పెట్టినా కూడా అప్డేట్ అయిందని చూపెడుతుంది. ఈసీఎం అప్డేట్ అంటే చాలా మంది అడుగుతున్నారు, అన్న టోటల్ బాడీ అప్డేట్ అవుతుంది. కాదన్న, ఈసీఎం ఉంటుంది కదా, ఈసీఎం అనేది అప్డేట్ అవుతుంది. ఫస్ట్ వర్షన్ నుంచి సెకండ్ వర్షన్కి అప్డేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఎర్రర్ కోడ్ చూడండి. ఇక్కడ ఏమన్నా ఐఎస్ఏ వాళ్ళని ఓపెన్ ఉంది చూడండి, కింద ఎర్రర్ కోడ్స్ ఏమైనా ఉన్నా కూడా సిస్టమ్తో ఎఫ్ఐ పోకుండా కూడా సిస్టమ్తో తీసేయచ్చు అనమాట. ఎఫ్ఐ సింబల్ కూడా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టెపిన్ మోటార్ అనేది ఇక్కడ చూడండి, కింద స్టెపిన్ మోటార్ 112 ఉంది కదా, ఆ స్టెపిన్ మోటార్ వచ్చి 60 స్టెప్స్ అనేది సెట్ అయిపోతుంది. 70 అనేది లాక్ అయిపోతుంది. చూడండి, మామూలుగా వచ్చేసి 60 స్టెప్స్ అనేది కంటిన్యూ లాక్ అయిపోతుంది. ఇది వచ్చేసి మళ్ళీ రీప్రోగ్రామ్, అంటే ఇప్పుడు బండికి దీనికి ఈసీఎం అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపెడతాను దీంట్లో డీటెయిల్స్. చూడండి, ఇప్పుడు మనకు వెహికల్లో ఫస్ట్ వర్షన్ ఉన్నది, సెకండ్ వర్షన్కి అప్డేట్ అవుతుంది. కింద అడుగున చూడండి, లోడింగ్ అవుతుంది, అప్డేట్ అనేది అవుతుంది వెహికల్ అనేది. చూడండి, దీన్ని ఈసీఎం అప్డేట్. ఈసీఎం అప్డేట్ చేయాలంటే బండి మొత్తం టోటల్ బాడీ అనేది ఓపెన్ చేయాలి. టోటల్ బాడీ ఓపెన్ చేసి క్లీన్ చేసి అప్పుడు అప్డేట్ చేస్తే సెట్ అవుతుంది. లేదు అనుకుంటే టోటల్ బాడీ క్లీన్ చేయకుండా అప్డేట్ చేస్తే స్టెపిన్ మోటార్ అనేది కట్ స్టేజ్లో లాక్ కాదన్నమాట. లోడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వర్షన్ 2 అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు వర్షన్ మీకు చూపెట్టాను కదా, 1 నుంచి అని 2 అనేది వెహికల్ అనేది ఇప్పుడు అప్డేట్ అవుతుంది. ఒక్కసారి అప్డేట్ చేసిన తర్వాత ఎనీ షోరూంలో, ఏ షోరూంలో అప్డేట్ చేసినా కూడా ఆల్రెడీ వెహికల్ అనేది అప్డేట్ అనేది చూపెడుతుంది. ఇంకోటి వచ్చేసి దీంట్లో ఫస్ట్ వన్ ఈ అప్డేట్ చేయాలంటే బ్యాటరీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఫ్యూయల్ అనేది కంటిన్యూ కంపల్సరీ మెయింటైన్ అనేది చేయాల్సి ఉంటుంది. 1 లీటర్ మెయింటైన్ చేస్తేనే మళ్ళీ మీకు అప్డేట్ అనేది సెట్ అవుతుంది. లేదు ఫ్యూయల్ కట్టలేకపోయినా, బ్యాటరీ కట్టలేకపోయినా ఏమవుతుందంటే ఒకసారి అప్డేట్ అవుతుంది, తర్వాత వచ్చేసి మొత్తం వచ్చేసి ఈసీఎం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ బాడీ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం వచ్చేసి టోటల్ బాడీ 7000, ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి 12,000 10,000 దాకా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చేసి కీ ఆఫ్ అని అడుగుతుంది. లోడింగ్ అయిన తర్వాత కీ ఆఫ్ అని అడుగుతుంది. అప్పుడు వచ్చేసి మనకు 30 సెకండ్స్ పడతాయి. చూడండి, నెక్స్ట్ కొడుతుండు. 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కీ ఆన్ అని అడుగుతుంది. కీ ఆన్ చేసిన తర్వాత మనకు అనేది అప్డేట్ అయిందా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ వర్షన్ సెకండ్ వర్షన్కి అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. చూడండి, చాలామంది కామెంట్లో అడిగారన్న అసలు అప్డేట్ ఎలా చేస్తారన్న అని అడిగారు. మేము కూడా మెకానిక్ షాప్లలో చేసుకుంటానికి వీలు ఉందా అంటే, సాఫ్ట్వేర్ అనేది కంపెనీ నుంచి ఇచ్చిల్లన్న, మనకు వచ్చేసి మనకు బయట అనేది ఇయ్యరు. ఆ టూల్కి వచ్చేసి మనకు దగ్గర దగ్గర ₹1,00,000 దాకా టూల్ ఉంటుంది. ఆ టూల్ మాత్రమే పనిచేస్తుంది అన్న, వేరే అయితే నాకు ఐడియా లేదు, నేను ట్రై చేయలేదు. ఇప్పుడు వచ్చేసి ఇగ్నిషన్ ఆన్ అని చూపెడుతుంది. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ చూపెడతాను. చూడండి, ఇది చూడండి, ఫస్ట్ వచ్చేసి ఫ్రేమ్ నెంబరు, తర్వాత వచ్చేసి ఎప్పుడైంది డేట్ డీటెయిల్స్ ఇవన్నీ వచ్చాయి. చూడండి, మీకు కంటిన్యూ మొత్తం చెక్ చేస్తాను. లాస్ట్ స్టెప్లో మీకు వర్షన్ 1 వర్షన్ 2 అనేది అప్డేట్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనము వెహికల్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ప్రాబ్లం ఈసీఎం అప్డేట్ చేసిన తర్వాత వెహికల్ అనేది స్లోలో ఆగిపోకుంటుంది. ఇంకోటి వచ్చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. చూడండి, ఎఫ్ఐ సింబల్ వచ్చేసి ఐఎస్ఏ వాళ్ళ ఓపెన్ ఉంది కదా, ఇది వచ్చేసి మన సిస్టమ్లో కూడా ఎఫ్ఐ సింబల్ అనేది మామూలుగా కీ ఆఫ్ చేసినప్పుడు పోకపోతే సిస్టమ్ కూడా రిమూవ్ చేయొచ్చు. ఇలా సిస్టంలో ఓకే కొడితే ఆటోమేటిక్ అనేది ఎఫ్ఐ సింబల్ పోతుంది వెహికల్లో, మళ్ళీ ఎఫ్ఐ సింబల్ అనేది రాదు. దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి ఫ్రేమ్ నెంబర్ చూపెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ డేట్న ఈసీఎం అప్డేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి
ఎవరి టూల్ అంటే మనకు ఎస్డిఎస్ టూల్ ఉంటుంది కదా, ₹1,00,000 అని చెప్పాను, ఆ టూల్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈసీఎం నెంబర్ ఉంటుంది, కింద వర్షన్ 2 అనేది చేంజ్ అయింది చూడండి, ఇలా మనకు చూపెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 నుంచి 2 కనెక్ట్ అయింది కదా, 1 కింద 1 ఉంటుంది, తర్వాత 2 అనేది కనెక్ట్ అవుతుంది. అంటే ఏ మోడల్ ఉంది అనేది చెక్